మీ బండి డిస్ప్లేలో ఇలాంటి ఒక సింబల్ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి, అది ఎందుకు వచ్చిందో మీకే. ఈ బండి అయితే సుజుకి యాక్సెస్ 125 BS6. ఈ ఆన్ చేసిన వెంటనే ఇలాంటి సింబల్స్ కనపడతాయి. వన్స్ సెల్ఫ్ అయిన తర్వాత ఎలాంటి సింబల్ మనకి కనిపించదు. బండి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ సింబల్స్ అలాగే ఉంటే ఏదో కంప్లైంట్ ఉన్న పేజ్ ని ఫాలో అయ్యి మన వీడియోస్ నచ్చేది కస్టమర్ మన దాకా స్పీడోమీటర్ తిరగట్లేదనే ప్రాబ్లమ్ తో చాలా ప్లేసెస్ లో అయితే చూపించాను, నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీ వీడియోస్ చూసి మీ వర్క్ నచ్చి నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పాను. ఫస్ట్ అయితే నేను కంటిన్యూ మోడ్లో పెట్టుకుని స్పీడోమీటర్ సెన్సార్కి సంబంధించిన కప్లర్లో ఒకసారి వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తాను మీకు. వోల్టేజ్ వచ్చేసి 5 నుంచి 615 దాకా వస్తుంది. సో చూసారు కదా 592 అయితే ఉంది. సో మనకి స్పీడోమీటర్ సెన్సార్ అయితే ఓకే బాగానే ఉంది. స్పీడోమీటర్ సెన్సార్కి వెళ్ళే వైర్లో ఎక్కడైనా కట్టింగ్ ఉందా లేదా ఒకసారి టైట్గా లాగి చూసుకోవాలి, ఏమైనా వీక్గా ఉంటే తెగిపోతాయి అనమాట. సో ఇవైతే బాగానే ఉన్నాయి. ఒకసారి వైరింగ్ కిట్ నుంచి స్పీడోమీటర్ సెన్సార్కి పవర్ వెళ్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ సెన్సార్లో రెడ్ వైర్ ఒకటి ఉంటుంది, తర్వాత గ్రౌండ్ వైర్ ఒకటి ఉంటుంది. సో రెండిట్లో పెట్టుకుని చూసుకుంటే మనకి వోల్టేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వోల్టేజ్ అనేది ఏం చూపించట్లేదు, అంటే స్పీడోమీటర్ సెన్సార్కి రావాల్సిన పవర్ మెయిన్ వైర్ అయితే ఎక్కడో కట్ అయిందని మనకు అర్థమవుతుంది. ఇందాక మనకి డిస్ప్లేలో వెలిగిన చెక్ లైట్ సింబల్ కూడా ఏదైనా వైర్ కట్ అయినా ఈసీఎం దగ్గరికి వెళ్ళే మెయిన్ పవర్ ఏదైనా కట్ అయినప్పుడు మాత్రమే వెలుగుతుంది. సో వైరింగ్ అయితే ఫుల్గా చెక్ చేశాను, నాకైతే ఎక్కడ దొరకలేదు. సో కింద ప్లేస్లో చెక్ చేస్తే ఒక 1 వైర్ తగిలింది. సో ఒకటి ఇదైతే ఎర్త్కి సంబంధించింది, ఇది కాకుండా ఇంకో వైర్ ఉంటుంది మనకి, ఆ వైర్ ఏమైనా తెగిందో లేదో కూడా చూసుకుందాం. సో అది కూడా తెగిందనమాట. పనిలో పని ఇంకేమైనా వైర్లు తెగినవి కూడా చూసుకుని నీట్గా టేప్ వేసి అయితే బిగించేస్తాం. తెగిన వైర్లు అనేవి చెక్ చేసి నీట్గా టేప్ వేసి అయితే బిగించేస్తాం. ఇప్పుడు వైరింగ్ కప్లర్కి ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే చూసారు కదా, ఇప్పుడైతే మనకి స్పీడోమీటర్ సెన్సార్ కప్లర్కి వోల్టేజ్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు స్పీడోమీటర్ తిరుగుతుందా లేదా. సక్సెస్. చూసారు కదా, రిజల్ట్ అయితే మామూలుగా లేదు. స్పీడోమీటర్ అయితే ఇప్పుడు ఫుల్ వర్కింగ్లో ఉంది, కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.